గుడ్ ఈవెనింగ్ ట్రేడర్స్. సో, రేపు మండే మార్కెట్ యొక్క అనాలిసిస్ మనం ఈరోజు చేసుకుందామండి. రేపు మండే మనకు మార్కెట్ ఎలా ఉండబోతుంది? ఏ విధంగా మనకు బిహేవియర్ చేయబోతుందనేది మన సపోర్ట్ లెవెల్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో, రేపు మార్కెట్‌లో ఫ్లాట్ గాని, గ్యాప్ అప్ గాని, గ్యాప్ డౌన్ తర్వాతకి మార్కెట్‌లో రేపు పడే ఛాన్సే ఉంటదండి. సెల్లింగ్‌లోనే ఉంటది రేపు మార్కెటు. ఎందుకంటే అప్ సైడ్ ఎస్ఎల్స్ అవైలబుల్ లేవు. అప్ టు మనకు లాస్ట్ వీక్ మొత్తం మార్కెట్‌లో అప్ సైడ్ ఉందండి. ఎక్కడ కూడా మార్కెట్ రీట్రేస్‌మెంట్ అవ్వలేదు. సో, ఈ రీట్రేస్‌మెంట్ అవ్వకుండా మార్కెట్ పెరిగిందంటే మళ్ళీ ఎక్కడన్నా ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఎక్కువుంటది. సో, రేపు మనం గ్యాప్ అప్ అయినా గాని, ఫ్లాట్ ఓపెన్ అయినా గాని రేపు మార్కెటు ఫస్ట్ మనం బయింగ్ ఇచ్చిందంటే మాత్రం మార్కెట్‌లో మనం బయర్స్ ట్రాప్ చేసిన తర్వాత మార్కెట్ మళ్ళీ కింద పడే ఛాన్స్ ఉంటది. లేదు మార్కెట్‌లో డైరెక్ట్ గ్యాప్ అప్ అయింది. 50,800 పైన గ్యాప్ అప్ అయింది. మార్కెట్ స్ట్రాంగ్ క్యాండిల్ పడిందంటే నెక్స్ట్ వచ్చేసి 51,000 అండి. సో, ఇక్కడ మార్కెట్ 51,000కి వెళ్ళిన తర్వాతకి ఎలా బిహేవ్ చేస్తదనేది సో, మార్కెట్ మళ్ళీ బ్రేక్ అయిన తర్వాతకి మళ్ళీ పడొచ్చు. లేదా డ్రాగేసి పడొచ్చు. సో, నాకున్న అనాలిసిస్ ప్రకారం మాత్రం మార్కెట్ ఫ్లాట్ గాని, స్మాల్ గ్యాప్ గాని, గ్యాప్ డౌన్ అయితే మార్కెట్‌లో పడే ఛాన్స్ ఉంటది గానీ 51,000 దగ్గర మార్కెట్ కన్సల్టేషన్ అవుతుండొచ్చండి. సో, రేపు లెవెల్ వచ్చేసి మనకు బ్యాంక్ నిఫ్టీ 50,800 ఫస్ట్ రెసిస్టెన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి 51,000 అండి. అండ్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 50,500. ఎవరైతే ఈ 50,500 దగ్గర ఫ్రైడే రోజు బీటీఎస్టీ చేసింటారో లేదంటే మార్కెట్‌లో ఈ బ్రేక్‌ఔట్ ఏదో బై చేసింటారో రేపు ఖచ్చితంగా వాళ్ళని ఎస్ఎల్ చేయనికి కిందికి రావాల్సింది మార్కెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 50,350 సపోర్ట్ లెవెల్. నెక్స్ట్ వచ్చేసి 50,200 అండి. మనం డైరెక్ట్ మనకు రేపు గ్యాప్ డౌన్ అయినా 50,300 కింద గ్యాప్ డౌన్ అయినా మనకు సెల్లింగ్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే ఇక్కడ ఉన్న బయర్స్ అందరూ ఎగ్జిట్ అయిపోతారు. సో, వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ మనం మార్కెట్‌లో మంచి సెల్లింగ్ చూసుకోవచ్చు. లాస్ట్ సపోర్ట్ వచ్చేసి 50,000 అండి. సో, నిఫ్టీకెళ్ళిపోతే సో, నిఫ్టీలో మనకొచ్చేసి కంటిన్యూగా మార్కెట్ అప్ సైడే ఎళ్ళిందండి. సో, ఇక్కడున్న బయర్స్‌ని మాక్సిమం ఈ లెవెల్‌లో ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. సో, మార్కెట్‌లో రేపు ఫ్లాట్ గాని, గ్యాప్ అయినా గాని మార్కెట్‌లో రేపు అప్ సైడ్ ఎళ్తే డెఫినెట్‌లీ బయర్స్ ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, అదొచ్చేసి 23,500 దాకా ఎళ్ళినా గాని మార్కెట్‌లో మళ్ళీ కింద పడే ఛాన్సే ఉంటదండి. ఎందుకంటే ఎస్ఎల్స్ అవైలబుల్ లేవు అప్ సైడు. సో, రేపు మార్కెట్‌లో ఒకవేళ బయింగ్ జరగాలంటే మాత్రం 23,500 పైన గ్యాప్ అయితే మార్కెట్‌లో మనకు రిజెక్ట్ కాకుండా మార్కెట్ స్ట్రాంగ్ క్యాండిల్ అయినా గ్రీన్ క్యాండిల్ పడితే నెక్స్ట్ వచ్చేసి 23,600 అండి. ఇంతకంటే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకండి. రేపు ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయినా గాని, గ్యాప్ అయినా గాని 23,500 నుంచి మళ్ళీ మనకు ఆ మార్కెట్ ఏమో రిట్రేస్‌మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఒకవేళ గ్యాప్ డౌన్ అయినా గాని మార్కెట్‌లో ఇక్కడున్న బయర్స్ అందరూ పానిక్ అయితారు. అండ్ మాక్సిమం ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఉంటది. అప్ టు ఏందంటే మార్కెట్ అప్ సైడ్ ఎళ్ళాలంటే సెల్లర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేయాలి. సెల్లర్స్‌కి ఇంట్రెస్ట్ చూపించిన తర్వాతకి మార్కెట్‌లో మళ్ళీ వాళ్ళని ట్రాప్ చేసి పైకెళ్ళే ఛాన్స్ ఉంటది. సో, ఇప్పుడు మనం లెవెల్ చూసుకుంటే రేపటి సపోర్ట్ లెవెల్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూసుకుంటే సో, రెసిస్టెన్స్ వచ్చేసి 23,500 అండ్ నెక్స్ట్ వచ్చేసి 23,600 అండి. అండ్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 23,340 సెకండ్ వచ్చేసి 23,200 నెక్స్ట్ వచ్చేసి 23,070 అండి. సో, సెన్సెక్స్ కూడా సేమ్ అండి. సో, మార్కెట్‌లో రేపు ఫ్లాట్ గాని, గ్యాప్ అయినా గాని మార్కెట్‌లో బయర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేసే తర్వాతకి మళ్ళీ పడే ఛాన్సే ఉండొచ్చు. ఎందుకంటే మార్కెట్‌లో అప్ సైడ్ మనకు ఎస్ఎల్స్ అవైలబుల్ లేవు. మార్కెట్ అప్ సైడ్ ఎళ్ళాలంటే సెల్లర్‌ని ఎంట్రీ చేపిస్తే మార్కెట్ మళ్ళీ పైకెళ్ళే ఛాన్స్ ఉంటది గానీ డైరెక్ట్ పైకెళ్ళే ఛాన్స్ లేదు. ఒకవేళ పైకెళ్ళిందంటే బయర్స్‌కు మోర్ ఇంట్రెస్ట్ తెప్పించిన తర్వాతకి మార్కెట్ మళ్ళా పడే ఛాన్సే ఉంటది. సో, ఫ్లాట్ గాని, గ్యాప్ అయినా గాని మార్కెట్‌లో మనకున్న బయర్స్‌ని టార్గెట్ చేసుకుంటూ సో, అప్ టు మన కొత్త సెల్లర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తారు కాబట్టి రేపు మన సెల్లింగ్‌లో ఉంటే బెటరు. ఒకవేళ మనం డైరెక్ట్ గ్యాప్ అయినా గాని మార్కెట్‌లో మనకు ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఉంటది. సో, రేపు లెవెల్ వచ్చేసి మనకు 77,340 ఆర్ 350 నెక్స్ట్ వచ్చేసి 77,000 రెసిస్టెన్స్ లెవెల్ అండ్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 76,720 అండ్ నెక్స్ట్ వచ్చేసి 76,500 అండ్ థర్డ్ వచ్చేసి 76,250 అండి. మార్కెట్‌లో ఒకవేళ రేపు డ్రాగెస్ట్ గ్యాప్ అయిందనుకోండి మార్కెట్‌లో రేపు ఎటువంటి ట్రేడ్ చేయనని నేను. ఇంకా రేపు పైన కన్సల్టేషన్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఈ రేంజ్ బౌండ్‌లో మనకు ఓపెన్ అయిన తర్వాత మార్కెట్‌లో ఏమైనా ప్రైస్ రిజెక్ట్ అయితే మనకు సెల్లింగ్‌లో ఉండే ఛాన్స్ ఉంటది. గ్యాప్ డౌన్ అయినా గాని సెల్లింగ్‌లో ఉండే ఛాన్స్ ఉంటదండి. ఎందుకంటే ఇక్కడున్న బయర్స్ పానిక్ అవుతారు. సో, ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, ఎవరు ట్రేడ్ చేసినా గాని ప్లీజ్ స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేయండి. వితౌట్ స్టాప్ లాస్ ట్రేడ్ చేయడం వల్ల మన క్యాపిటల్‌కి చాలా హానికరం. జాగ్రత్త ట్రేడ్ చేసుకోండి. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపు కలుద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రిప్లై ఇస్తాను. నా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఓకే అండి. బై. గుడ్ నైట్.